భారతీయ జనతా పార్టీ మందకృష్ణ మాదిగ గారు సుదీర్ఘమైన పోరాటం 30 సంవత్సరాల పోరాటం చేసిన నేపథ్యంలో ఆయన మహిళల కోసము, వికలాంగుల కోసము, తర్వాత ఆర్ట్ పేషెంట్ల కోసము పోరాటం చేసిన నేపథ్యంలో అతనికి పద్మశ్రీ అవార్డు కేంద్రం ప్రకటించింది. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క అసూయతోని బండి సంజయ్ కుమార్ గారు కూడా సపోర్ట్ చేయడం నేపథ్యంలో గద్దరికి ఎందుకు ఇవ్వాలి, ఇక్కడ మందకృష్ణ మాదిగ ఇచ్చాం కదా, గద్దరు ఏమో ఇక్కడ పోలీసులని హతమార్చిన వాళ్ళకు సపోర్ట్ వాళ్ళకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హతమార్చిన నక్సలైట్లకు మద్దతు వాళ్ళకి పాటలు పాడిన వాళ్ళకు ఎందుకు పద్మశ్రీ ఇవ్వాలి, అతని మీద దేశద్రోహం కేసులున్న వాళ్ళకి ఎందుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే కార్యకర్త స్థాయి నుంచి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బండి సంజయ్ కుమార్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క రేవంత్ ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు, నిమ్న వర్గాలకు వ్యతిరేకమని ఈ యొక్క దిష్టిబొమ్మ దహనంతో స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఒక్కడే కోరుతా ఉన్నాము, రేవంత్ రెడ్డి గారు మీరు డైవర్షన్ పాలిటిక్స్ ను విరమించుకోండి. ఎందుకంటే మొన్నటికి గ్రామ సభలను పెట్టి, గ్రామ వార్డులను పెట్టి గ్యారెంటీను సక్రమంగా అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే చేస్తున్నామో దాన్ని విరమించుకోవాలి. మీరు ఏదైతే దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అవంతా నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పక్షాన పోరాటం చేస్తున్నాం. మీ వెనుకనే పడతామని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి మందకృష్ణ మాదిగ గారు సుదీర్ఘమైన పోరాటం 30 సంవత్సరాల పోరాటం చేసిన నేపథ్యంలో ఆయన మహిళల కోసము, వికలాంగుల కోసము, తర్వాత ఆర్ట్ పేషెంట్ల కోసము పోరాటం చేసిన నేపథ్యంలో అతనికి పద్మశ్రీ అవార్డు కేంద్రం ప్రకటించింది. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క అసూయతోని బండి సంజయ్ కుమార్ గారు కూడా సపోర్ట్ చేయని నేపథ్యంలో గద్దరికి ఎందుకు ఇవ్వాలి, ఇక్కడ మందకృష్ణ మాదిగ ఇచ్చాం కదా, గద్దరు ఏమో ఇక్కడ పోలీసులని హతమార్చిన వాళ్ళకు సపోర్ట్ వాళ్ళకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హతమార్చిన నక్సలైట్లకు మద్దతు వాళ్ళకి పాటలు పాడిన వాళ్ళకు ఎందుకు పద్మశ్రీ ఇవ్వాలి, అతని మీద దేశద్రోహం కేసులున్న వాళ్ళకి ఎందుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే కార్యకర్త స్థాయి నుంచి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బండి సంజయ్ కుమార్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క రేవంత్ ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు, నిమ్న వర్గాలకు వ్యతిరేకమని ఈ యొక్క దిష్టిబొమ్మ దహనంతో స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఒక్కడే కోరుతా ఉన్నాము, రేవంత్ రెడ్డి గారు మీరు డైవర్షన్ పాలిటిక్స్ ను విరమించుకోండి. ఎందుకంటే మొన్నటికి గ్రామ సభలను పెట్టి, గ్రామ వార్డులను పెట్టి గ్యారెంటీను సక్రమంగా అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే చేస్తున్నామో దాన్ని విరమించుకోవాలి. మీరు ఏదైతే దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అవంతా నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పక్షాన పోరాటం చేస్తూ ఉంటాం. మీ వెనుకనే పడతామని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ మందకృష్ణ మాదిగ గారు సుదీర్ఘమైన పోరాటం 30 సంవత్సరాల పోరాటం చేసిన నేపథ్యంలో ఆయన మహిళల కోసము, వికలాంగుల కోసము, తర్వాత ఆర్ట్ పేషెంట్ల కోసము పోరాటం చేసిన నేపథ్యంలో అతనికి పద్మశ్రీ అవార్డు కేంద్రం ప్రకటించింది. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క అసూయతోని బండి సంజయ్ కుమార్ గారు కూడా సపోర్ట్ చేయని నేపథ్యంలో గద్దరికి ఎందుకు ఇవ్వాలి, ఇక్కడ మందకృష్ణ మాదిగ ఇచ్చాం కదా, గద్దరు ఏమో ఇక్కడ పోలీసులని హతమార్చిన వాళ్ళకు సపోర్ట్ వాళ్ళకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హతమార్చిన నక్సలైట్లకు మద్దతు వాళ్ళకి పాటలు పాడిన వాళ్ళకు ఎందుకు
పద్మశ్రీ ఇవ్వాలి, అతని మీద దేశద్రోహం కేసులున్న వాళ్ళకి ఎందుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే కార్యకర్త స్థాయి నుంచి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బండి సంజయ్ కుమార్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క రేవంత్ ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు నిమ్న వర్గాలకు వ్యతిరేకమని ఈ యొక్క దిష్టిబొమ్మ దహనంతో స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఒక్కడే కోరుతా ఉన్నాము, రేవంత్ రెడ్డి గారు మీరు డైవర్షన్ పాలిటిక్స్ ను విరమించుకోండి. ఎందుకంటే మొన్నటికి గ్రామ సభలను పెట్టి గ్రామ వార్డులను పెట్టి సక్రమంగా అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే చేస్తున్నారో దాన్ని విరమించుకోవాలి. మీరు ఏదైతే దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అవంతా నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పక్షాన పోరాటం చేస్తున్నాం. మీ వెనుకనే పడతామని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి